ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగి అమ్మ సంపంగి చెప్పమ్మా. నానా, మన ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. కర్ణసింహ బావగారు తిరిగి వస్తున్నారని మనం చెప్పిన అబద్ధాన్ని ఆ నాగేశ్వరి నమ్మేసింది. ఆ చిన్నారావు గారికి విషయం తెలిసేటట్టు చేశాను కదా, ఆడెళ్ళి చిన్న బిల్డప్ ఇచ్చుంటాడు, దాంతో నాగేశ్వరి నమ్మేసింటాడు. అవును బాబాయ్ గారు, నాగేశ్వరి అసలు నమ్ముతుందో లేదోనని మేం చాలా టెన్షన్ పడ్డాము. ఫైనల్ గా నమ్మింది అని కన్ఫర్మ్ చేసుకున్నాము. అవును, కోమలి మీకు ఈ విషయం చెప్పలేదా? నేను బయటున్నానమ్మా. మీరు మామూలోడు కాదమ్మా, పిల్లివారింటి ఆణిముత్యాలు. అయినా ఆ నాగేశ్వరితో ఏం చెప్పారో నాకు కూడా కొంచెం చెప్పచ్చు కదా. కర్ణేష్ బావ చేత నాగేశ్వరితో ఫోన్లో మాట్లాడించాము. ఇదేంటమ్మా, ఇదో కొత్త ట్విస్టా? అసలు కర్ణేశమ్మ వచ్చాడని మనం చెప్పిందే పెద్ద అబద్ధం. అలాంటిది కర్ణేశమ్మ చేత నాగేశ్వరితో ఎలా మాట్లాడిచ్చారమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నిజంగానే మాట్లాడారు బాబాయ్ గారు. మా కర్ణేష్ బావ గొంతుతో మాట్లాడింది నేనే బాబాయ్ గారు. అలా ఎలా సాధ్యం అవుతుందమ్మా? కర్ణేశమ్మ వాయిస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. అలాంటిది ఇదే కర్ణేశమ్మ వాయిస్ అని నాగేశ్వరి ఎలా నమ్మింది? నాకేం అర్థం కావడం లేదమ్మా. అదే మల్లికక్క సూపర్ టాలెంట్ నానా. ఏమోనమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. మేము చెప్తుంది నిజమే బాబాయ్ గారు. ఏంటమ్మా అలా ఎలా నమ్మించారు? నేను మీ కూతుర్ని కాదని మీరు నన్నెలా నమ్మించారో అలాగే మేం నాగేశ్వరిని నమ్మించాం. అర్థమైందమ్మా. ఈ ఫోన్లు, సోషల్ మీడియాలు వగైరా వగైరా అన్ని వచ్చాక అమాయకమైన ఆడవాళ్ళు కూడా తెగ నటించేస్తున్నారు. చూడమ్మా, చిన్న అబద్ధం చెప్పడం వల్ల పోలీసులు, జైళ్ళు అని నేను చాలా అవమానాలు పడొచ్చాను. దీనంతటికీ కారణం ఆ నాగేశ్వరే. అలాంటి నాగేశ్వరినే మీరు నమ్మించారంటే మీరు మామూలోడు కాదమ్మో. కానీ అబద్ధం అన్ని వేళలా మంచిది కాదమ్మా, అది గుర్తుంచుకోండి. ఆ సంఘటన వల్ల నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. అంతేకాదు, జీవితంలో ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను. మళ్ళీ అబద్ధం చెప్తారండి బాబాయ్ గారు? అసలు ఆ చిన్నారో వినేలా అబద్ధం చెప్పి పంపిందే మీరు కదా. మళ్ళీ మొదలు పెట్టారేంటమ్మా? మీరేదో ఐడియా అన్నారని దాన్ని నేను అమలు చేశాను. అమ్మా, మీరు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నన్ను ఇరికించకండి. నేను అసలే అమాయకుణ్ణి. మీరు అమాయకులేంటి? కామెడీ చేసింది చాలే, ఆపండి నాన్న. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లాన్ ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లానా? ఓకే, అదేంటో చెప్పండి అమ్మా, రంగంలోకి దూకేద్దాం. కర్ణేష్ బావ గొంతుతో నాగేశ్వరితో మాట్లాడి తనని ఒక ప్లేస్ కి రమ్మని చెప్పాడు. తను బయలుదేరి ఆ ప్లేస్ కి వస్తుంది. ఇందులో మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఆ నాగేశ్వరి ఇంటి దగ్గరికి వెళ్లి తను బయలుదేరిందో లేదో మాకు చెప్పాలి. ఆ నాగేశ్వరిని మేమొక ఆట ఆడుకుంటాం. అదెంతసేపమ్మా, చిటికెలో పని. మొత్తానికి మిలిటరీ వాడిని ఇన్ఫార్మర్ చేసేశారు. సరే, ఇది కూడా గెలిచి చూపిస్తాను. సరే నాన్న, బాయ్. నాగేశ్వరి, ఈ అరవీర భయంకర వాసుదేవరావు ఇస్ కమింగ్. వెయిట్ అండ్ సీ. సంపంగి, ఆపరేషన్ స్టార్స్. లెట్స్ గో. ఆ కర్ణసింహగాడు మన కుటుంబాన్ని ఎంతలా అవమానించాడు. అలాంటి వాడితో నువ్వు సాఫ్ట్గా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. నాకు మాత్రం తనతో సాఫ్ట్గా మాట్లాడడం సరదానా? అలా మాట్లాడితేనే తనని కలిసే అవకాశం దొరుకుతుందని నా ఆలోచన. తనని డైరెక్ట్గా కలిసి ఈ నాగేశ్వరి ఇంకో రూపాన్ని తెలిసేలా చేస్తాను. ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన మనిషిని శాశ్వతంగా కనిపించకుండా చేయడమే
నా ప్లాన్. అది సరే గాని ఆ కర్ణసింహ హఠాత్తుగా ఊడిపడ్డాడంటే ఆ పోలీస్ కేసుకి సంబంధించి వచ్చాడేమోనని నా అనుమానం. ఆ విషయం తెలుసుకోవడం కోసమే తనని కలవడానికి వెళ్ళబోతున్నాను. తనని కలిస్తేనే మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. తనిక్కడికొచ్చిన కారణం ఏదైనా అవ్వని, ఏ కారణంతో వచ్చినా సరే తను అకాల మరణం పొందేలా చేసి అనంత లోకాలకి పంపిస్తాను. భగవంతుడి సన్నిధిలో ఇన్నాళ్లు సేవ చేసుకున్న ఆ కర్ణేష్ సింహాని డైరెక్ట్గా ఆ దైవ సన్నిధికే పంపిస్తాను. తన వల్ల నా జీవితమే నాశనమైపోయింది. 14 ఏళ్ల నుంచి నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం ఇవాళ ఒక్కసారిగా బద్దలైపోతుంది. ఆ పేలుడులో కర్ణేష్ సింహ ముక్కలు ముక్కలవుతాడు. ఆ కర్ణేష్ సింహ సంగతి తేల్చుకునే వస్తాను. అమ్మా, మీరెవరూ రావక్కర్లేదు, నేను వెళ్తాను. రే కార్తీరా, నాన్న కాల్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి నాన్న. అమ్మా సంపంగి, మన ప్లాన్ సక్సెస్ అమ్మా. ఆ నాగేశ్వరి ఇక్కడి నుంచి బయలుదేరింది. బాబాయ్ గారు, తను ఒంటరిగా బయలుదేరిందా కూడా ఆ చెంచాగాలని వెనకేసుకొస్తుందా? తన బ్యాడ్ లక్ మీ గుడ్ లక్. నాగేశ్వరి ఒంటరిగానే బయలుదేరింది. ఎస్. కానీ ఆ నాగేశ్వరి చాలా డేంజర్ అమ్మా. తనతో జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మేమన్నింటికి రెడీగానే ఉన్నాం బాబాయ్ గారు. ఆ నాగేశ్వరి గురించి మాకంతా తెలుసు కదా. ఏదైనా గొడవ చేసిందంటే వెంటనే ఈ మిలిటరీకి ఫోన్ చేయండి. చిటికెలో వచ్చి దాని చీటి చింపేస్తా. ఇది పిల్లివారింటి కోడళ్ళ ఆపరేషన్. ఇక్కడ డాక్టర్స్ మేమే. మీరు సపోర్ట్ చేస్తే చాలు. మిలిటరీలో ఉన్నప్పుడు ఫైటింగ్లే చేసేవాడినమ్మా. ఇప్పుడు కూడా మీకోసమే ఫైట్ చేద్దాం అనుకున్నా. మీరే వద్దు అంటున్నారు. ఏం చేస్తాం, మీ బ్యాడ్ లక్. ఓకే, ఆడవాళ్లతో ఫైట్ చేస్తే అది మీకే అవమానం కదా. ఈసారికి వదిలేయండి బాబాయ్ గారు, మేం చూసుకుంటాం కదా. ఈ మగ మహారాజైన అరవీర భయంకర వాసుదేవరావుకి అవమానం జరగకూడదని కోరుకుంటున్నావు కాబట్టి ఈసారికి వదిలేస్తాలే. సరే, ఉంటానమ్మా. సరే నాన్న. అక్క, మనం నెక్స్ట్ ప్లాన్ ని రెడీ చేసుకుందామా? రెడీ చేస్తే సరే. నువ్వు వెళ్ళు, నేను పిలుస్తాను. రే కర్ణేష్ సింహ, కరెక్ట్గా తాళి కట్టే సమయానికి నన్ను పెళ్లి పీటల మీద వదిలేసి పారిపోయి ఊరందరి ముందు మా ఇంటి పరువు తీసేశాం. పరువు పోయిందన్న బాధలో మా నాన్న ప్రాణాలు తీసుకున్నారు. నా తండ్రి చావుకి కారణం నువ్వేరా. ఈ రోజు నీకు చావంటే ఏంటో, ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. వదలండి. వదలండి. లాక్ చేద్దాం పద. వదలండి. పదవే నువ్వు. పద పద. వదలండి. కూర్చో కూర్చోవే. వదలవే. పట్టుకో పట్టుకో సంపంగి, పట్టుకో. మల్లికొక్క, నువ్వు దీని చేతులకి కాళ్ళకి తాళి కట్టే. ఆగు, కడతాను.
కట్టక్క. వదలండి ఏ కదలకి. వదలండి మల్లికక్క చూసావా, ఇది కత్తి కూడా తీసుకొచ్చి. చూశాను